హాయ్ హలో ఫ్రెండ్స్, తపాలా చెక్క సర్వపిండి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బియ్యం పిండి తీసుకొని వేయించిన పల్లీలు, నువ్వులు, కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయలు, టేస్ట్కి తగినంత సాల్ట్, కారం పొడి, జీరా, కట్ చేసి పెట్టిన కరివేపాకు, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం పిండిలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత మనం మామూలు వాటర్, చల్ల వాటరే కలిపి ముద్దలాగా చేసుకోవాలి. పిండి మంచిగా కలిపిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి, ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది మనము గిన్నెలో స్ప్రెడ్ చేయాలి. పిండి ముద్దగా తీసుకొని అది రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. సన్నగా ప్లేట్ ఏదైతే గిన్నె తీసుకుంటామో ఆ ప్లేట్కి మొత్తము ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత దానికి మధ్య మధ్యలో హోల్స్ పెట్టాలి. ఆ హోల్స్ కూడా ఎందుకంటే మనకు పిండి మంచిగా కాలుతుంది. దానిపైన ఆయిల్ వేసుకొని తర్వాత నువ్వులు కొన్ని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతుంది అన్నమాట. తర్వాత మధ్యలో చూసుకుంటూ ఉంటే మాడనివ్వకుండా చూస్తే ఇలా వస్తుంది అన్నమాట. అది తిప్పేయాలనుకుంటే తిప్పేయచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సర్వపిండి ఇంకా కలర్ఫుల్గా రావాలంటే క్యారెట్ని తురిమి పిండిలో వేసుకుంటే ఇంకా కలర్ఫుల్ అండ్ టేస్టీగా వస్తుంది.